ప్రేమించుకుంటే ఇన్ని కష్టాలా? బాధపడకండి, నేను చూసుకుంటాలే, సరేనా? నేనున్నా కదా, రేపే మీ పెళ్లి జరిపిస్తా, ఓకేనా? ముందు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఎందుకురా? మనం ఇక్కడే ఉంటే వాళ్ళు కనిపెట్టేస్తారు, అందుకని. మీరు నన్ను నమ్ముకొని వచ్చారు, మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నాది. సరేరా, అలా అయితే హోటల్కి వెళ్దామా? హోటల్ చాలా రిస్క్ రా, లేనిపోనివన్నీ అడుగుతారు. నాకు తెలిసిన ఒక గెస్ట్ హౌస్ ఉంది, అక్కడ ప్రశాంతంగా కూడా ఉంటుంది, ఏ ఇబ్బంది రాదు. ఒక్కరోజు కదా ఉండబోయేది, ఓకేనా? ఏమంటావు? సరేరా. ఇదేరా, పదండి. సరేరా. వాచ్మెన్కి ఒక మాట చెప్పాను రా, బాగా తెలిసినోడే, ఏమైనా అవసరం ఉంటే పిలువు. సరేరా. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? రేపే పెళ్ళి, దానికి కావాల్సిన ఏర్పాట్లను చూసుకొని వస్తాను, సరేనా? మీరు ఫ్రెష్ అప్ అవ్వండి, తినడానికి ఏమైనా తీసుకొస్తాను. వస్తానమ్మా. మీరా? మీరా, ఫీల్ అవుతున్నావా? ఇప్పటిదాకా జరిగిందని వదిలే, ఇకపై జరగబోయేదని పాజిటివ్గా తీసుకో. ఈరోజు మనం లవర్స్, కానీ రేపు భార్యాభర్తలం. ఎవరు? అమ్మా. ఏడుస్తూ మాట్లాడకు, ఇప్పుడున్న సిచ్యుయేషన్కి నువ్వు ధైర్యంగా మాట్లాడాలి. సరే, ఇక్కడ సిగ్నల్ లేదు, బయటకెళ్ళి మాట్లాడేసి వస్తా. ఓకే. హలో, ఎక్కడున్నారమ్మా? ఏదో అపురం అనే ఊర్లో గెస్ట్ హౌస్లో ఉన్నామమ్మా. బాగున్నారా అమ్మా? బాగున్నానమ్మా. అక్కడ ఊర్లో ఏం ప్రాబ్లం లేదు కదా? మీరు ఊరి నుంచి పారిపోయారని ఎవరికీ తెలీదమ్మా, అంతా బానే ఉంది. ఇంతకీ పెళ్ళి? అది రేపు మా పెళ్లి కోసం వాళ్ళ ఫ్రెండ్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడమ్మా. పెళ్ళయ్యాక ఫోన్ చెయ్యమ్మా, గుడికెళ్ళి అర్చన చేయిస్తాను. సరేమా. జాగ్రత్తగా ఉండండమ్మా, ఫోన్ చేయడం మర్చిపోకు. సరేమా, ఉంటాను. ఓకేమా, నేను ఫోన్ చేస్తానమ్మా. బాయ్. మీరా? మీరా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? ఇంటి దగ్గర ఏమైనా ప్రాబ్లమా? ఏం లేదు. మరి ఇంకేంటి?
నాకైతే ఫ్యామిలీ ప్రాబ్లం. నా వల్ల సంతోషంగా ఉండి మీ ఫ్యామిలీని వదిలొచ్చు. మీ ఇంట్లో ఎవరు ఏం చెప్పలేదా? ఇప్పుడు సింపుల్గా పెళ్లి చేసుకొని ఫారెన్ వెళ్ళి బాగా సెటిల్ అయిన తర్వాత తిరిగొచ్చి గ్రాండ్గా రిసెప్షన్ చేసుకుందాం అన్నారు. మన పెళ్లి మనమే చేసుకోవాల్సి వస్తుంది. మనం మాత్రమే కాదు, ప్రేమించుకున్న వాళ్ళు ప్రశాంతంగా ఎక్కడ పెళ్లి చేసుకుంటున్నారు? 98% పెళ్లిళ్ళు రిజిస్టర్ ఆఫీసు, పోలీస్ స్టేషన్, మహా అంటే ఊరవతలు ఉన్న గుళ్ళో జరుగుతుంది. అంతే కదా? ప్రేమికులు ప్రేమించుకున్నప్పుడు చాలా సంతోషంగా ఉంటారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఒకటవడమే ప్రాబ్లం. హ్మ్. సొసైటీలో ప్రేమ గురించి సరైన అవగాహన లేకపోవటమే దీనికి కారణమా? కులం మతం అంటూ బంగారం లాంటి లైఫ్ను వదులుకొని నరుక్కొని చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి మన పవిత్రమైన ప్రేమ ఏమర్థమవుతుంది? ఈ విషయాన్ని మనం అర్థం చేసుకొని బతకాలి, అంతే. ఫారిన్లో మ్యాక్సిమం లవ్ మ్యారేజెసే కదా. ఎంచక్క ఎవరికి నచ్చకపోవడమే ఉండదు. అవునవును, నచ్చలేదంటే వాళ్ళు విడిపోతారు వేరే ఎవరినో చూసుకొని. ఏమామా ఇదిగోరా. లోపల రారా. లేదురా, నాకు చాలా పని ఉంది. మీరు తినేసి ఉండండి. సరేరా. రేయ్, కింద నా బండి ఉంది, బయటికి వెళ్తే వెళ్ళండి. అలాగేరా. ఉంటానమ్మా. మ్మ్. బాయ్. బాయ్. నేను స్నానం చేసి వస్తా. మీరా? మ్మ్? ఏ మీరా, మ్మ్. ఏంటి? స్నానానికి వెళ్ళిందని టవల్ మర్చిపోతే ఎలా? ఆల్రెడీ ఓ టవల్ లోపలుంది. ఓకే, పో పో వెళ్ళు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. హే యు. చా. బా. మీరా? మీరా, మళ్ళీ ఏంటి? తొందరగా తలుపుతి. ఏంటి? స్నానానికి వెళ్ళిందని సోప్ మర్చిపోతే ఎలా? ఇది డిటర్జెంట్. అవునా? అది ఏంటో కూడా నీకు తెలీదా? చాలు చాలు వెళ్ళు. అబ్బా, ఏయ్ ఏయ్ మీరా. ఏంటి? వదులు. హే, హే, ఏయ్, వదులు. ఏయ్ ఆగు. వద్దు. నిన్ను. హలో. చెప్పరా. రే, ఎక్కడున్నావురా? ఫోన్ నాట్ రీచబుల్ వస్తుందేంట్రా? సిగ్నల్ లేదు, అందుకే బయటకు వచ్చి మాట్లాడుతున్నాను. సరే, నేను వస్తున్నానురా. ఆకలిగా ఉంది మావా, త్వరగా వచ్చేసేయ్. బాయ్. ఆట పాట చాలా సరదాగా ఉంది కానీ ఈ పిట్టని ఎక్కడ పట్టావు, ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? ఏం మాట్లాడుతున్నారు మీరు? నాకు అర్థం కావట్లేదు. తను నా లవర్, తప్పుగా మాట్లాడకండి. అమ్మాయిని తీసుకొచ్చాక అందరూ అలా చెప్తారు, ఎంతమందిని చూశాను. హలో, లవర్ అంటున్నాను కదా. వెళ్ళు వెళ్ళు.